హాయ్ గైస్, హలో. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వ్లాగ్ ఏంటంటే యూరేకా ఫోర్బ్స్ వారి వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ యూరేకా ఫోర్బ్స్ వారి వ్యాక్యూమ్ క్లీనర్ యూజెస్ ఏంటంటే ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటంటే మనకి డస్ట్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది. అండ్ మాకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. బాగా ఉపయోగపడింది. మేము క్లీన్ చేసి ఇవన్నీ చేసి మీకు చెప్తున్నాం. అండ్ దాని గురించి చెప్పాలనిపించింది, సో అందుకని చెప్తున్నాం. అండ్ ఇది దుమ్ము ధూళి వంటి ఏమన్నా స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమన్నా చిన్నవి ఉంటాయి కూడా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. అండ్ మీకు ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ మీకు మనం ప్రీవియస్ వీడియోస్ చేసాం కదా మేము. సో అవి కనుక మీరు చూడలేదంటే మా వీడియోస్ చూసి మీకు కనుక ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గెటింగ్ ద వీడియో. కమ్. సో చూద్దాం వ్యాక్యూమ్ క్లీనర్ అనేది ఎలా పనిచేస్తుందో. నేను మీకు అన్ని ప్రోడక్ట్స్, దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ చిన్నది కూడా వదలకుండా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే యూరేకా ఫోర్బ్స్ వారి ట్రెండీ స్టీల్ వ్యాక్యూమ్ క్లీనర్. అండ్ దీంట్లో ఫస్ట్ మీకు ఏదైనా నీడ్ హెల్ప్ కాలర్స్ అని ఉంది కదా, చూస్తున్నారా? ఇది మీకు దీంట్లో ఏదైనా ప్రాబ్లం గట్రా ఏమన్నా ఉంటే మీకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది ఇదండి. ఇది ఏంటంటే దీన్ని సెక్షన్ అంటారు. అండ్ ఇది ఓపెన్ ఇస్తాడు. ఇది మీకు ఇలాగా మేము పెట్టుకున్నాము అండ్ చాలా కష్టాలు పడి పెట్టుకున్నాము, అందుకని మీకు ఇలా తీసి చూపించటం లేదు. అండ్ ఇది తీసి మనకి ఇది రబ్బర్ బ్యాండ్ అనేది కిందకి ఇస్తాడనమాట. కిందకి ఇస్తే ఈ రబ్బర్ చూస్తున్నారు కదా, ఈ రబ్బర్ కిందకి ఇస్తాడు. అండ్ అది మనం ఇలా పైకి పెట్టుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసి తర్వాత అది లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ అన్లాక్ చూస్తున్నారు కదా. లాక్ అంటే నేను ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కూర్చున్నాను కాబట్టి లాక్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి ఈ పక్కకి. అండ్ అన్లాక్ అయితే రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ తిప్పుకుంటే దానికి వచ్చేస్తుంది, అన్లాక్ అవుతుంది. అండ్ దీని మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం ఇది సెక్షన్ అంటాం. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ హై లో అనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ సింబల్ ఇచ్చాడు. మనకి ఇది ఏంటంటే చూడండి, ఇది చాలా పెద్దది ఇస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రెచబుల్ అనమాట ఇది ఇలా. అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ పైప్ ఇచ్చారు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ అనమాట. అండ్ ఇది అటాచ్, అండ్ మీరు తీయడానికి ఉండదు అటాచ్. అండ్ మీకు ఇంకా లాంగ్ కావాలంటే ఇంకా 2 పైప్స్ ఇస్తారు. నేను అవి చూపిస్తాను. 13 ప్రోడక్ట్స్ ఉంటాయి, 13 ఎక్విప్మెంట్స్ ఇస్తారు. అండ్ మీకు అవన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హై లో, ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఫస్ట్ మనకి ప్లగ్ ఉంటుంది అనమాట. నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఆ ప్లగ్ మనం పెట్టుకుని తర్వాత ఆన్ నొక్కితే మనకి ఇది స్లోగా వస్తుంది. ఇలా లోక్ ఉంది కాబట్టి స్లో వస్తుంది. అండ్ మీరు హై బేగి మనకి పని అయిపోవాలి అనుకుంటే మీరు స్పీడ్గా స్పీడ్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ సింబల్ ఇచ్చాడు, చూస్తున్నారా? లో అంటే లో రావాలంటే మనకి సన్నంగా వస్తుంది. అండ్ ఇక్కడ హై వెళ్ళాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సింబల్ బట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. సో మనం ఇది పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఇవి ఇచ్చారు కదా, దీంట్లోకి మనం పెట్టుకోవాలి. సో సౌండ్ వచ్చిందండి, పెట్టినట్టు. అండ్ ఇప్పుడు ఆ ఒక్క ఎక్విప్మెంట్స్ అన్నది చూపిస్తాము. 13 ఎక్విప్మెంట్స్ అని చెప్పాం కదా, 13 ఎక్విప్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తామన్నమాట. అండ్ ఇంకోటి ఉంది చూడండి. అండ్ ఈ డౌన్ అన్నది 3 వీల్స్ వచ్చినాయి అనమాట అండి. 1 2 3. అండ్ ఇదైతే 360 degrees రొటేట్ అవుతుంది. అండ్ మనకి ఏ సైడ్ కావాలో ఆ సైడ్ పెట్టుకోవచ్చు, ఎలా కావాలో అలా. మనకి ఇది ఒక స్టాండ్ కూడా అవుతుందండి, ఇది నుంచుంటుంది కూడా.
ఇలా నుంచి ఉంటుంది. అండ్ ఇది మనం లాక్కోవడానికి ఇలా అంటే 3 వీల్స్ ఇచ్చారు కదా, సో దానికని. అండ్ మీకు 13 ఎక్విప్మెంట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ మీకు ఇది వారంటీ కార్డు ఉంటుంది. అండ్ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఆ యొక్క బాక్స్లో ఇస్తారు 13 ఎక్విప్మెంట్స్ అండ్ ఆ వాక్యూమ్ క్లీనర్ అండ్ ఈ వారంటీ కార్డ్ అనేది ఇస్తారు. అండ్ అది ఎలా యూజ్ అవుతుంది అన్నది బుక్ కూడా ఉంటుందండి, చూపిస్తాను చూడండి. ఇదేనేమో అది చూపిస్తాను, వెయిట్. చూస్తున్నారు కదా, ఈ బుక్ అనేది ఇస్తారు. అండ్ దాంట్లో యూజెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఇస్తారు. క్లీనింగ్ ప్రాసెస్, ప్రికాషన్స్ నోట్, వారంటీ, పోస్ట్ వారంటీ ఇవన్నీ ఇస్తారు. సో ఇప్పుడు మీకు 13 ఎక్విప్మెంట్ అనేది చూపిస్తాం. సో చూస్తున్నారు కదా 13 ఎక్విప్మెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో మీకు కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇలా 13 అని లెక్క పెట్టాను. సో ఈ 13 ఎక్విప్మెంట్స్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యూజ్ అవుతున్నాయి అని. చూడండి, దానికి యూజ్ చేసుకోవచ్చు కూడా, యూజెస్ అనేది చెప్తాం చూడండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ ఇదనమాట. అండ్ మీకు ఇది కార్ ఎక్విప్మెంట్ మీకు చూపిస్తాను. రెండు ఇచ్చారు. ఈ రెండు కార్కి ఉపయోగపడే ఎక్విప్మెంట్స్ అనమాట. కార్ కనే కాదు ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది. నేను ప్రస్తుతానికి కార్కి ఉపయోగపడి ఇదేంటంటే అండి ఫ్రెషనర్ అనమాట. మనకి అది ఓపెన్ కూడా అవుతుంది చూడండి. అండ్ ఫ్రెషనర్ అంటే నాప్థలిన్ బాల్స్ ఇవన్నీ వేసుకుని చేయొచ్చు. అండ్ అది వచ్చేసి నెట్ అనమాట. ఫ్రెషనర్స్ కట్ట దీంట్లో వేసుకుని ఇక్కడ ఇలాగా దీంట్లో వేసుకొని ఫ్రెషనర్స్ ఇలా తర్వాత ఇలా పెట్టేస్తే మీకు అది ఇలా పెట్టాలి. ఇలా పెట్టి కార్లోని పెట్టుకుంటే ఫ్రెషనర్స్ ఎక్కడెక్కడ వాడతారు అంతకే తెలుసు. సో మనకి దాంట్లో ఫ్రెషనర్స్ అనేది వేసుకొని మనం దాన్ని యూజ్ చేస్తుంది. సో అది ఫ్రెషనర్స్ ఎక్విప్మెంట్ అనమాట. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఈస్ ఇది. మీకు కనుక మేము చెప్పింది కనుక అర్థం అవ్వలేదు అనుకుంటే మీరు ఇక్కడ యూజెస్ ఇచ్చారు, అది మీరు చూసుకుని ఈ ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి స్ప్రే జార్ అనమాట. టు స్ప్రే లిక్విడ్ ఆన్ ఏ నెంబర్ ఆఫ్ సర్ఫేస్ లైక్ ప్లాంట్స్ వాటరింగ్, అంటే ప్లాంట్స్ గట్టా వాటర్ చేయాలనుకోండి మీరు. అండ్ కార్స్, వాల్స్, ఇవన్నీ రూమ్స్ అంటే వాటర్ ప్రోడక్ట్ అనమాట ఇది. అండ్ మనం ఇవన్నీ మనం ఈ సెక్షన్ చివరం చూపించారు కదండి, ఈ సెక్షన్ చివర పెట్టుకునే చెయ్యాలి. మనం అన్ని ఏది చేసినా ఈ సెక్షన్ చివర పెట్టుకుని మాత్రమే చేయలేను. ఇలా ప్రతి ప్రోడక్ట్ చివర పెట్టుకోవాలి. అండ్ మీకు ఎక్స్టెన్షన్ ఇందాక చూపించాను కదండి. అండ్ మీకు ఇది తీసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది మీకు తీసే చూపించాలి. చూస్తున్నారు కదా ఇక్కడ స్ప్రే జార్ చూస్తున్నారు కదా. ఇదొక స్ప్రే చేయడానికి లోపల. అండ్ దీంట్లో మనం కావాల్సిన ఏమైనా షాంపూ, లిక్విడ్స్ ఏం వాడాలో వేసేసుకుని మనం ఇలా క్లోజ్ చేసేసుకుని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఆ సెక్షన్ అన్నది ఇక్కడ పెట్టాలండి. సెక్షన్ ఇక్కడ పెట్టి మనం యూజ్ చేయాలి. దీంట్లోంచి మనం స్ప్రే అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ నేను మీకు ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా ఏంటంటే ఎక్స్టెన్షన్స్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఫస్ట్ చెప్పాను కదా దానికి ఆ సెక్షన్ స్టాండ్కి అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది. అది కొంచెం చూపిస్తున్నాం, వెయిట్. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ బ్లోయర్ అని ఉంది కదా, మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడు గాలి వస్తుంది కదా. అండ్ దీంట్లోంచి వస్తుంది అనమాట ఎయిర్, హాట్ ఎయిర్ వస్తుంది దీంట్లోంచి. అది ఇక్కడ ఈ పైపు లాక్కుంటే దీంట్లోంచి ఎయిర్ బయటకు వస్తుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాగ్ అనేది ఉంటుంది మధ్యలో, అది మీకు చెప్తాను. అండ్ ఇదైతే బ్లోయర్ అనమాట. దీనికి ఇలాంటిది ఒకటి ఇస్తాడు. ఈ బ్లోయర్ అనేది ఇలా క్లోజ్ చేసే ఉండాలి, ఓపెన్ అయితే అస్సలు ఉండకూడదండి. అండ్ ఇలా పెట్టడం అనేది మీకు చూపిస్తాము చూడండి.
అండ్ ఈ బ్లోర్ అన్నది మనం యూజ్ చేయకపోయినా తీసేసుకున్నా పర్వాలేదండి. అలా ఇంకా ఎంతసేపు వాడకపోయినా అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇది అత్తమాడు తీయక్కర్లేదు. అండ్ ఇది మనకి ఇలా స్ట్రాంగ్గానే ఉంటుంది. సరిపోయింది అంతే. స్ట్రాంగ్గానే ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మీకు ఇందాక ఈ సింబల్ చూపించాను కదా, ఈ సింబల్ ఇక్కడ వైర్ సింబల్ అనేది ఉంటుందా, ఈ వైర్ సింబల్ చూపించేది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇది వైర్ సింబల్ కదా. ఈ వైర్ అనేది ఇలా స్ట్రెచ్ అవుతుంది అండ్ మీకు ఇక్కడ ఇలా మనకి ఎంత కావాలితే అంత వస్తుందండి ఇది. అండ్ ఈ లోపల అనేది మనకి రెడ్ వస్తుంది, అంటే రెడ్ ప్లాస్టర్ కింద ఉంటుంది. ఆ ప్లాస్టర్ రెడ్గా ఇక్కడ ఉంటుంది, రెడ్ కలర్ ప్లాస్టర్ లాగా. ఎంత అయితే అంత వస్తుంది. కాకపోతే ఇక్కడ రెడ్ ప్లాస్టర్ వచ్చేదాకా మీరు లాక్కుని అండ్ రెడ్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేయాలి. అండ్ మీరు ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇది మొత్తం లోపలికి ప్రెస్ ఒకసారి చూడండి, అలా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మీకు బాగా చూపిస్తున్నాం కదా, అందుకని ఒక లైక్ కొట్టండి. అండ్ చూడండి, మీకు రెడ్ అన్నది నేను చూపిస్తాను ఇప్పుడు. సో మీకు చూపిస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ అనేది వచ్చింది కదా, రెడ్ కనబడుతుందా. సో ఈ రెడ్ వచ్చేదాకా మనం లాక్కోవాలి. అండ్ జూమ్ సో చూడండి, ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఎక్కువ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మనకి దూరంగా ఫ్లగ్స్ కట్ట ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. చూస్తున్నారు కదా, చాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా మనకి ఇది ఆన్ చేసి ప్రెస్ చేస్తే బటన్ ఇలా 2 వేలతో ప్రెస్ చేయాలండి. సో మనకి ఇది అనేది అయిపోయింది, లోపలికి వెళ్ళింది. అండ్ మనకి స్లో అయిపోయింది, అందుకని అవ్వలేదు. సో అండ్ ఇంకోటి చూపిద్దాం. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి. అండ్ ఇక్కడ డస్ట్ బ్యాగ్ అని ఇచ్చాడు కదా, చూస్తున్నారా, డస్ట్ బ్యాగ్. ఇక్కడ ఈ లైట్ ఏంటంటే లోపల డస్ట్ బ్యాగ్ ఉంటుంది మనకి, ఈ లోపల డస్ట్ బ్యాగ్ ఇక్కడ. అండ్ ఇది మనం ఓపెన్ చేయడానికి కూడా ఇచ్చారు, చూస్తున్నారా, ఇక్కడ లైన్ అనేది ఉంది కదా, ఇది ఓపెన్ చేయడానికి ఇచ్చారు. అండ్ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాం. ఆ డస్ట్ బ్యాగ్ కనుక ఇది లాక్కుంటుందని చెప్పాను కదా, డస్ట్ అంతా. అండ్ ఈ డస్ట్ కనుక ఈ డస్ట్ బ్యాగ్లో ఫుల్ అయిపోతే డస్ట్, అండ్ మనకి ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. అండ్ ఆ రెడ్ లైట్ వల్ల, ఆ రెడ్ లైట్ వెలిగిన వెంటనే మనం ఈ డస్ట్ బ్యాగ్ అనేది తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ డస్ట్ బ్యాగ్ అనేది వాషబుల్ డస్ట్. సో మీకు ఇక్కడ స్విచ్ కనబడుతుంది కదా, ఫ్రంట్ సైడ్ అన్నది ఉంటుందండి స్విచ్. ఈ స్విచ్ మనం ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. చూడండి, ఇప్పుడు తీస్తాం. అలా స్విచ్ ప్రెస్ చేసి ఇది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, డస్ట్ బ్యాగ్. ఇది డస్ట్ బ్యాగ్ అండ్ ఈ డస్ట్ బ్యాగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ చేయడానికి. అండ్ చూడండి, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ డస్ట్ అంతా దీంట్లో ఉంటుంది. అండ్ మేము ఆల్రెడీ యూజ్ చేసాము. అండ్ మళ్ళీ పెట్టేసుకోవచ్చు అండి. మనకి డస్ట్ బ్యాగ్ అనేది జిప్ కూడా ఇచ్చాడు. జిప్ తీసి మనం వాషబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ జిప్ మళ్ళీ ఇలా అటాచ్ చేసేవచ్చు అండి. డస్ట్ అంతా తీసేది ఇలా అటాచ్ చేసుకోవచ్చు మనం అన్నది. మనం పెట్టేసుకుందాం దీన్ని. రివర్స్ పెడుతున్నావు నువ్వు మనకి చూసి. సో ఈ పైప్కి మనం అటాచ్ చేసుకోవాలి ఇలా. ఫర్ లాంగ్ మీకు వాల్స్ కట బాగా హైట్గా ఉన్నాయి అని కట, హైట్ వాల్స్కి ఈ స్ట్రెచెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇచ్చాడండి, ఇది 2 ఇచ్చారు మనకి. కాకపోతే మనం 2 కూడా ఇలా పెట్టేసుకుని బాగా లాంగ్ అయితే బాగా లాంగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వాట్స్ దిస్. సో మీకు ఇది చూస్తున్నారు కదా,
యూజెస్ అనేది దీని మీద ఇచ్చారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే లైక్ కబోర్డ్స్, కీబోర్డ్స్ కంప్యూటర్కి కీబోర్డ్స్ ఉంటాయి కదండి, స్మాల్ కీబోర్డ్స్ అలా మనం ఇలా పెడితే దాంట్లో డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇది లాగేసుకుంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనం సెక్షన్కే పెట్టి చేయాలండి. సెక్షన్ కంటే అక్కడ పైప్ ఉంది చూసారా, దానికి దీంట్లో పెట్టేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు. క్లీనర్స్ అంటే స్మాల్ క్లీనర్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇదేంటంటే కార్నర్స్ క్లీనర్ అంట. మనకి కార్నర్స్ ఉంటాయి చూసారా, వాల్స్ కార్నర్స్ కట్ట, అవి అంటే మనకి ఇప్పుడు సీలింగ్స్ ఉంటాయి కదండి, సీలింగ్స్ అన్నవి అవన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యూజ్ ఆన్ సక్షన్ అండ్ బ్లోవర్ అండ్ ఓకే. నెక్స్ట్ అండ్ ఇది మీకు ఇంపార్టెంట్, ఇది అనేది మీకు ఇంపార్టెంట్. మనకి ఇది ఏంటంటే ఫ్యాన్స్ అండ్ ఏసీస్లో నెట్స్ ఇవి ఉంటాయి కదండి, అవన్నీ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి విండోస్కి నెట్స్ ఉంటాయి, ఆ వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందాక చూసారు కదా 4th ప్రోడక్ట్, అది అండ్ ఇది కూడా ఏంటంటే అండి మనకి నెట్స్ విండోస్ దగ్గర కింద చిన్నగా అది విండో జరుపుకోవడానికి అన్నది మనకి ఉంటుంది కదా, ఆ కింద కట్ట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా. అండ్ ఇప్పుడు ఇది మనకి ఇలా 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 మనం ఇది క్లీన్ చేస్తా ఇలా అంటించుకుని ఇలా దుమ్ము కట్ట డస్ట్ అన్న ఉంటే దాన్ని పెట్టి క్లీన్ చేయాలి. అండ్ ఈ లోపల నుంచి అయితే అది చేస్తుంది అండ్ మీకు స్ట్రెచ్ అవుతుంది ఇలాగా. మనం బ్లోవర్కి అక్కడ బ్లోవర్కి అనేది పెట్టేసి మళ్ళీ మనం మీకు చూపిస్తాను ఎలా పెట్టాలనేది. ఇది కొంచెం అండ్ అలాగా స్ట్రెచ్ చేసుకుని దీనికి ఏం పెట్టడానికి ఏమి ఉండదు, ఇలా టైట్గా ఇలా ఫిట్ చేసుకుంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. మనకి లాక్కోవాలంటే ఇది ఇలా స్ట్రెచ్ చేసుకుని తీసేసుకోవచ్చు. పడిపోయింది, ఇంతేనండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ దిస్. అండ్ ఇది బెండ్ అవడానికి బెండ్ కార్నర్స్ ఉంటాయి కదా, ఇలా బెండ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది ఎక్కడైనా బెండింగ్ యూజ్ చేయొచ్చు. ఇది సీలింగ్, షెల్ఫ్స్, కబోర్డ్స్ ఇవన్నిటికి ఉపయోగపడుతుందండి. షెల్ఫ్స్, ఫ్రిడ్జెస్ పైన, అండ్ కార్నర్స్ లో మాత్రం బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని మీద కూడా ఇచ్చాడు చూడండి, అవి 2 ఇచ్చాడండి, 2 ఇచ్చాడనమాట. దాని మీద యూజెస్ కూడా ఉన్నాయి. కార్నర్స్ బాగా ఉపయోగపడుతుంది లైక్ బెండింగ్. యూజెస్ చూడు ఒకసారి. రీచెస్ ఫ్లెక్సీ క్లీనర్ అనమాట. ఇది ఫ్లెక్సీ క్లీనర్. రీచెస్ అబౌవ్ కబోర్డ్స్, షెల్ఫ్స్, కార్నర్స్ ఆఫ్ క్యాబినెట్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, టాప్స్ అంటే పైన ఎత్తుగా ఉండే వాటికి మనకి ఇలా కబోర్డ్స్ పైన కట్ట ఇలా పెట్టుకోవచ్చు అనమాట క్లీనింగ్. యూజ్ ఓన్లీ ఆన్ సెక్షన్ అండ్ ఇది కార్ వాష్ అడాప్షన్. కార్ వాష్ అనమాట. ఇది ఇక్కడ పెట్టుకుని దీంట్లోకి ఇలా వాటర్ అనేది దీంట్లోంచి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, దట్స్ ఆల్. కార్ వాష్, ఆటోస్ లైక్ ఇవన్నీ. అండ్ ఇది బ్రష్ చూస్తున్నారు కదా, అండ్ ఇది చూస్తున్నారు కదా కోడ్ బ్రష్ అనమాట. జెంటిల్ బ్రషెస్ యూజ్ ఓన్లీ సెక్షన్ అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే దీంట్లో హోల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఆ హోల్స్ నుంచి డస్ట్ సక్ చేస్తుంది. అండ్ మనకి ఇది ఇలా క్లీన్ చేసుకోవడానికి కోట్స్ లేదా స్వెటర్స్. సో మీకు ఇది కర్టెన్, స్వెటర్స్, రెయిన్ కోట్స్ అయితే అవ్వదు, కోట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అండి. ఆ హోల్స్ నుంచి మాత్రం డస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి. లాస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఓకే, అది చూపించాను కదా, గ్రిల్ క్లీనర్ అనమాట. ఇది అంటే మనకి ఇప్పుడు గేట్స్ కట్ట ఉంటాయి కదా, గ్రిల్స్ అవన్నీ ఫ్రిడ్జెస్ డబుల్ సైడ్ వస్తుంది. ఇది మనకి కొంచెం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా ఉపయోగపడదు, గ్రిల్స్ ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది.
అండ్ ఇది మనకి ఇగో ఏసీ గ్రిల్స్ ఫ్రమ్ బిహైండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ అదర్ సచ్ హార్డ్ సర్ఫేసెస్ యూజ్ ఓన్లీ ఆన్ సక్షన్ అండ్ చూస్తున్నారు కదా రిమూవ్ కేక్ డస్ట్ ఫ్రమ్ వెంటైన్స్ బ్లిండ్స్ కార్ రేడియేటర్స్ లైక్ ఏసీ గ్రిల్స్లో అయితే బాగా ఉపయోగపడుతుందండి మీకు ఇది డబల్ ఉంది కదా ఈ పక్కన సో ఇది కూడా సక్షన్ అండ్ మనకి ఇది అన్నది అంతగా అవసరం లేదు, యూజ్ అవసరం లేదు, ఎక్కువగా యూజ్ అవ్వదండి. అండ్ లాస్ట్ 13 ప్రోడక్ట్స్ దీనికంటే ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అవే బాగా ఉపయోగపడతాయి. దీనికంటే ఇది ఎక్కువ ఉపయోగం అనేది ఉండదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అంటే ఇదే. ఇందాక మీకు చెప్పాను కదా ఫోర్బ్స్ ట్రెండీ స్టీల్ అన్నది. స్టీల్ అంటే దీంట్లో ఉందండి స్టీల్. ఇదైతే స్టీల్, ఇది స్టీల్. అండ్ మనకి ఇది అన్నది ఫ్లోర్స్కి ఉపయోగపడుతుంది. ఫ్లోర్ క్లీనింగ్ అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్లోర్ క్లీనింగ్. ఇలా మనకి ఇక్కడ ఇది ఇచ్చారు చూస్తున్నారు కదా, ఇలా ఇది ఇస్తున్నారు కదా, ఇది మనకి ఇలా పైకి ఉంది కదా, ఇది ఇలా అంటే మనకి ఈ స్టీల్ అనేది లోపలికి వెళ్ళి ఇది పైకి వస్తుంది. అండ్ ఇది ఫ్లోర్ క్లీనింగ్కి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడల్లా ఇది మనం స్టీల్ అనేది కిందకి ఉంచుకోవాలండి. అండ్ ఇది కిందకి ఉంచుకోవాలంటే మనం ఇది ఇలా కిందకి పెట్టాలి డౌన్, ఇది అప్పుడు లోపలికి వెళ్తుంది. అండ్ ఇది మన క్లీనింగ్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది. ఇది చూస్తున్నారు కదా. సో అన్ని ప్రోడక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.